బావా నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పు కళ్యాణి. కార్తీ బావకి కావ్య కాల్ చేసింది బావా, దాని గురించి మాట్లాడదామంటున్నా. అవునారా తమ్ముడు, ఏమన్నారా మరి కావ్య? ఏం లేదన్న, కావ్యది ఉన్న వాళ్ళ బావ జాతకాలు చూపెట్టిందంట, కలిసినాయంట కూడా. వాళ్ళ బావని పిల్లగాని అనిపించుకోవడానికి వస్తుందంట అన్న. మరి ఎట్లా తమ్ముడు? వాళ్ళ అన్నకు నేను డైరెక్ట్ కలిసి చెప్పినప్పుడే వాళ్ళ అన్న రెస్పాన్స్ కరెక్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసేది ఏమున్నది? ఇక నువ్వే ఇట్లా అంటే ఎట్లా అన్న? ఆ రోజు నువ్వు చెప్పినావనే కదా పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిన వల్ల మేమే రిటర్న్ వచ్చేసినాం. ఇప్పుడు నువ్వే నన్ను ఏం చేయాలని చెప్పేసి అంటే ఇక నేనేం చెప్తా చెప్పు. నిజమరా తమ్ముడు, నాకు నీకు సపోర్ట్ చేయాలన్నది కానీ ఏం చేయాలో అర్థమవుతలేదురా. ఇప్పుడు ఈ విషయం నాన్న తెలిసిన కానీ నాన్న కూడా నా మీద కోపంగా ఉన్నాడు. ప్లీజ్ అన్న, నువ్వే ఏదో ఒకటి చేసి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడినా. మీరు మాట్లాడుతానన్నా కనీసం వాళ్ళని ఒప్పుకుంటాడు కావచ్చు, లేదంటే నేను కాదే వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాం కదా అన్న. అరే తమ్ముడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోకరా. సర్లే, నేను ఏదో ఒకటి నాన్నతోటి మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడేటట్టు చేస్తా, కానీ నువ్వు తొందరపడకు. అన్న నాకు వాళ్ళ అన్న గురించి తెలుసు అన్న. ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడినా వాళ్ళని ఒప్పుకోడు అన్న, నాకు తెలిసిందే అది. అందుకే మేమే వెళ్ళి పెళ్లి చేసుకుంటా అంటున్నాం. నీకు నువ్వు అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకోగలరు తమ్ముడు. మాకు కూడా నువ్వు కావ్య కలవాలని చెప్పేసి ఉన్నది. నేను ఏదో రకంగా నాన్నతో మాట్లాడి నచ్చజెప్పి వాళ్ళ ఇంటికి తీసుకొని పోతాను. తొందర అసలే వాళ్ళకి. సరే అన్న. అమ్మ ఏం కూరండి? కోడిగుడ్లు ఉల్లిగడ్డలు అండి బిడ్డ. అవునానే అమ్మ, మరి నువ్వు తిన్నావా? టాబ్లెట్లు వేసుకున్నావా? చెల్లెంటి పోయిందే? బాగా వచ్చిండు బిడ్డ, సెల్లుని బాగా బయటికి పోయింది, నీతో చెప్పిండట కదా. అవునానే అమ్మ, చెల్లె ఇంట్లో ఉండకుండా ఒక బాధపడతాను కానీ అట్లా బయటికి పోతే ఫ్రీ అవుతుందని చెప్పేసి నేనే బాగా చెప్పిన తీసుకోమని. మంచి ఆలోచన చేసినావు బిడ్డ. అమ్మ చెల్లె అయితే కార్తీక్ మొత్తం మర్చిపోయినట్టేగానే, లేకపోతే నీతో ఏమని చెప్పిందా మరి? నేనైతే అదే అడిగిన బిడ్డ, మరి కార్తీక్ని మర్చిపోయినావా అని అంటే మర్చిపోయినా అమ్మ, నేను భావన చేసుకుంటాను అన్నది. ఆ దేవుని దయ వలన 4 అక్షంతలు పడితే అదే సంతోషం మనం. అదేనమ్మా, నాకైతే చాలా భయం వేస్తుంది. ఈ కార్తీక్ అన్న విషయం బాగా తెలుస్తుంది, బాగా ఎట్లా అర్థం చేసుకుంటాను, మస్తు భయం అవుతుంది నాకైతే. నువ్వెందుకు బాధపడతావు బిడ్డ? తెలిస్తే ఏమవుతుంది? ఏమన్నా మందా? మన బావేనా? ఏం కత్తి కాదే అమ్మా, మరి ఎవరో ఈ విషయాన్ని బాగా చెప్పే బదులు మనమే చెప్దామని అప్పుడే బావకి మరి. సరే బిడ్డ, మీరు ఎప్పుడన్నా బయటికి పోతారు చూడు, బావకు నిమ్మలంగా చెప్పరాదు, ఆయన అర్థం చేసుకుంటాడు. సరే అమ్మా.